ఏమని శిరీష? క్రియేషన్ దగ్గరకు వస్తలేడు పాపం. అప్పుడేమో నా దగ్గర రమ్మంటే అస్సలకి రాకపోయేటోడు. కింద వదిలేసా కథం పిన్ని దగ్గరికే పోతుండే. అందరు అంటుండే స్వప్నక్క దగ్గర కంటే ఎక్కువ శిరీషక్క దగ్గరనే ఉంటాడు అని. ఇప్పుడు అమ్మ మొన్న 1 year ఫస్ట్ బర్త్డే రోజు నుంచి అన్ని దగ్గర రావాలంటే మళ్ళీ నేను 1 రోజు మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినా. అట్లా కొంత ఆయనకి దూరం అయినట్టు అయింది. ఇప్పుడు అసలు కొద్దిసేపే ఉంటాడు, తర్వాత రాడు. ఇంకా ఎదురుగా మేము కనిపించినాం అనుకో అసలు అసలు కొంటలేడు కూడా. నన్ను పాపం మర్చిపోయినంట. ఏమి ఇంగ్రీడియంట్స్ పిన్ని దగ్గరికి ఎందుకు పోతలేవు? ఏం లేదు, నువ్వు పిన్ని దగ్గర పోకపోయినా ఒక ఏడుచుకుంటా కూర్చుంటది ఒక రూమ్ లో కూర్చొని. వస్తావు కదా, చెప్పు. వస్తాను చెప్పు. వస్తావా రావా చెప్పు అని. పొయ్యి మీద ఏదో ఉంది, మా అమ్మ ఏమో చేస్తుంది మళ్ళా అనుకుంటుండు. ఏం చేస్తలేను, బీట్రూట్ ఫ్రై చేస్తున్నా. పొద్దున కట్ చేసి పెట్టినాం కదా. యాక్చువల్లీ బీట్రూట్ మేము ఎప్పుడో తీసుకొని వచ్చినాము మార్కెట్లోకి వెళ్ళి. రోజు శేఖరు కొయ్యూరి అంటున్నాం కానీ మేము మర్చిపోతున్నాము. అవి ముఖాలు కొంచెం వాడిపోయినట్టయినాయి, అందుకని సైలెంట్గా ఒకసారి ఫ్రై చేసేస్తే దబ్బున తొందరగా అయిపోతాయి కదా అని బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాము. పొద్దున ఊసి పెట్టినాము. చపాతీ ఉందా అక్క? అదే అవును, నేను మర్చిపోయినా. ఉందో లేదో తెలియదు. మా అమ్మకి నేను బ్రౌన్ రైస్ మామనే వేసుకుని నేను అన్నాడ పెట్టినా. మామ వచ్చినాక వేస్తా అనుకున్నా, మామనే వేసుకొని తిన్నాడు. పని చేస్తున్నాం అని చెప్పి. అవును, నేను చపాతీలు చూడలే ఉన్నాయో లేవో అనేది. ఒకవేళ చపాతీ ఉంటే చపాతీలకి బాగుంటది బీట్రూట్ ఫ్రై. చపాతీలకు బాగుంటుంది. ఉన్నాయా? ఒక్కటి ఉంటే మనకే ఉన్నాయి శిరీష. ఒకటి 2 ఉన్నాయి. అయితే మామ 2 తిన్నట్టుండు. 5 వేసినాక మొత్తము అయితే 3 3 తిన్నా, 2 ఉంచేసిండు. ఇక గులాబ్ జామున్ తిన్నావా శిరీష? ఇంకా తింటా, ఇప్పుడు తింటా. ఈయన బర్త్డే అయ్యి 3 రోజులు అవుతుంది. ఈయన ఒక్క పన్ను వచ్చినాయి కానీ దవడకేసి మంచిగా నలుపుతాడు. కంకుతాడు. ఎంత దొడ్డు ఇచ్చినా కంకుతాడు. ఎలుక పిల్ల తిన్నట్టుగా పట్టుకో. ఆయన ఈడ నేను ఇస్తుంది చూసి నువ్వు వీడియో తీసి నమ్ముతున్నాడు ఆయన. తినేసి నన్ను మిక్సర్ ఉల్లిగడ్డ వేసుకొని తింటే బాగుంటది. అయితే ఆ మిక్సర్ పైన ఉండే జ్యోతి కూడా తెలియదు. మనకు తెలిసి ఇప్పటికి కదా ఎప్పుడో కిందకి వస్తుండే కూడా. వంట చేసి ఆల్రెడీ అన్నం కూర అయిపోయింది. బీట్రూట్ ఫ్రై ఒకటి చేసినాం మనకు అయిపోతుంది. బావ మరి సిటీకి పోదామని చెప్పిండు షాపింగ్కి. ఎప్పుడు? ఈ రోజా? టైం లేదు. అబ్బా, రేపు ఎల్లుండి అంతే 2 రోజులు ఉంది. రేపు పోతే ఎల్లుండి మ్యారేజ్ డే రోజు ఏం కుడతాము, ఎప్పుడు బ్యాగులు చదువుతాము, ఇప్పుడు ఏం చేస్తాము. సరే అన్నాడు కానీ తెలియదు. వాళ్ళకి టైం పడుతుంది, మనని వీడియో కంటిన్యూ చేయరని చెప్పారు. పని అంతా అయిపోయింది, ఏం లేదు. బీట్రూట్ ఫ్రై ఒకటే ఉంది, అది ఒకటి చేసేస్తే పని అయిపోతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత తినేసి పోదామంటే పోయేసిద్దాం. అయినా బట్టలు బాసలు అంతా పని కూడా అయిపోయింది. అంతా అయిపోయింది కానీ అసలు కబ్బ తిరిగి ఈ మధ్య బాగా బయటికి పోయొచ్చు ఎక్కువ అవుతుంది. కనీసం ములుగు దాకానైనా పోయేసి వస్తున్నాము, లేకపోతే మార్కెట్ కన్నా పోతున్నాము. ఏదో ఒక పని మీద, చిన్న పని మీద కోసమన్నా ములుగుకి పోవాల్సి వస్తుంది. మనకి ఈడ ఏవి దొరికాయి, ఈడ ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి మనకి ములుగు కాబట్టి ఊకే ములుగుకే పోవాల్సి వస్తుంది. దానికి పోవాల్సి వస్తుంది అమ్మ. అసలుకి మొన్న క్రియాన్స్ బర్త్డే కోసం అని చెప్పి 2-3 రోజులు తిరిగినాము. అవును, నాణ్యం గాజుల కోసం అయితే తుర్కపల్లి మొత్తం తిరిగినాము. అవి డ్రెస్ కోసం అని చెప్పి ఒక రోజు తుర్కపల్లి మొత్తం అంటే ఒక షాప్ లో దొరికింది లాస్ట్ కి. మన బర్త్డే రోజు మొత్తం బయటనే ఉన్నాం. మధ్యాహ్నం వచ్చి అన్నం కూర వండినాము, రెడీ అయినాము, ఇంకంతే. కేక్ కటింగ్ అయ్యింది. రోజు మొత్తం టైం మొత్తం అయిపోయింది. ఇక నిన్ననేమో నీ చీర కోసం అని నిన్న పోయినాం. మధ్యాహ్నం పోయి గంట అయిందా? నిన్న ఫస్ట్ నేను పొద్దున స్కూల్ కాడికి పోయినా. స్కూల్ కాడికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఏడికి పోయినాము, చీరకు పోయినాము. చీరకి వెళ్ళి ఇంటికి వచ్చి తినిచ్చేసి మళ్ళీ ములికి పోయినాం. వచ్చేసరికి సాయంత్రం అయింది. సాయంత్రం మళ్ళీ వంట వేసుకొని తిని మళ్ళీ పొద్దున లేచినాము. కథం ఇప్పుడు మళ్ళీ సిటీకి పోవాలన్నది. ఎప్పుడైతుందో తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో. కానీ ఏమంటారు డబ్బున పోయేసి వచ్చి షాపింగ్ చేసి లాస్ట్ టైం కూడా అట్లనే అయింది మనకి. డ్రెస్సులు తెచ్చుకున్నాం కానీ ఒక్కళ్ళ సైజ్ ఒకళ్ళ వేసుకొని చూడలేము. ఒకళ్ళకి లూజ్ అయినాయి, ఒకళ్ళకి టైట్ అయినాయి. గమ్మత్ అయినాయి. అడిగి పోయినాక లూజ్ డ్రెస్సులు పక్కన పెట్టి టైట్ అయినాయి కుట్లిప్పి డ్రెస్సులు వేసుకున్నాము. ఈసారి అట్లా కాకుండా కొంచెం మన సైజ్ సెట్ చేసుకొని చీరలు పెట్టుకొని డ్రెస్సులు ఇంకా గుళ్ళలో పోదాం అంటుంది కదా. గుళ్ళలో పోయినప్పుడు డ్రెస్సులు వేసుకొని పోతే మంచిగా కొంచెం చీరలు అయితే బాగుంటది. నార్మల్ గా ఎట్టన్నా పోవడానికి అయితే డ్రెస్సులు కంఫర్టబుల్ ఉంటాయి కాబట్టి ఓకే. తీసుకుందాం అన్నాడు. పిల్లలకు కూడా తీసుకోవాలి మేము. అవును,
వాళ్ళు కార్లో ఎంతసేపు అవుతారో ఏమో నాకైతే తలుసుకుంటే నాకే క్రియాన్స్ తోటి భయం అవుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ ఇంట్లో ఎత్తుకోవడం కంటే ఇప్పుడు ఆయన ఎక్కువ ఆడుకుంటుండు కదా. అయ్యింది. ఇన్ కేస్ ట్రైన్ లో పోయినాం అనుకో ఆపలేము తెలుసా, ట్రైన్ మొత్తం తిరిగి వస్తాడు. బాక్స్ మొత్తం పోతారు. ఎంతసేపు అని ఆగుతాం, ఎంతసేపు అని కట్టేస్తాం. జర కార్లో అయితే అటు ఇటు ఇటు అటు మనం జర ముందు జరిగి కూర్చున్నా వెనక సీట్లో కూర్చొని ఇద్దరు అక్క ఇళ్ళలో ఆడతారు. నానిగాడు పుట్టినప్పుడు 2 years ఉన్నప్పుడు పోయినాం కదా. అవును, పెళ్ళైన కొత్తలా. వీనికి కూడా 1 year వెళ్ళి మా పెళ్లి రోజు అయినాక పోతున్నాము. అప్పుడు కూడా మ్యారేజ్ డే అయిపోయినాక 1 month అయిపోయినాకనే పోయినాం. అప్పుడు కూడా ఇప్పుడు కూడా యానివర్సరీ చేసుకుని మళ్ళీ పోతాం. అవును, కానీ పోయినందుకు మంచిగా వచ్చేసారు. సరే అయితే గుళ్ళలో కూడా పోతున్నాం కదా. అంటే పోయి ఏ టైం కోసమో అని ఇంకేం చెప్పలే కదా బావ అయితే ఎన్ని రోజులు పడుతుందో అని. ఫస్ట్ లోపు వద్దామని మళ్ళీ ఫస్ట్ నైవేద్యం పెట్టాలి. అవును, అయితే 30కి వచ్చేయాలి ఇంటికి. 30 వచ్చినాం అనుకో నెక్స్ట్ డే నైవేద్యం ఉంటది. మంచిగా అవుతుంది. మళ్ళీ పని మనకు వచ్చినాక జర్నీ చేసి వచ్చి ఏం లేదు, నైవేద్యం పెట్టాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, తర్వాత తెల్లారి పని స్టార్ట్ చేసుకోవాలి. 2-3 రోజులు కొంచెం టైట్. అవును, ఎందుకంటే కార్లో అప్పుడైతే ఇంకా జ్యోతికి నాన్నకి జ్వరం వచ్చింది. ఇప్పుడు ఈయనకి ఏమైతే తెలియదు. అంటే వాటర్ కూడా అంతా చిన్న బాబు అన్ని గుర్తు అయ్యి నువ్వు క్రియాన్స్ ఆడ బల్లి ఉంది. క్రియాన్స్ చూస్తుండు కదా నువ్వు మీ ఫ్రెండ్ అది ఉందా ఫోటో వెనక దేని ఫోటో వెనక ఉంది. పిలు రమ్మని దాన్ని రమ్మని బూన్ రమ్మని దా 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 అందుకే అట్లా నీలమైన క్రియాన్స్ సైలెంట్ ఉంది. నేను ఇంత సైలెంట్ ఉన్నా అంటే ఎందుకు అనుకున్నా. బూందా చెప్పు క్రియాన్స్ ఏంటిది? ఊవా రమ్మని దమ్మని దా 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 పిలు. బూ ఏది బల్లి ఏది బల్లి బల్లి అనగానే గోడలకే పైకే చూసాడు. మరి అన్నం తినకపోతే నీ మీదకి వస్తుంది అది. ఉష్ ఉష్ అని ఉష్ ఉష్. బల్లికి భయపడతారు కానీ నేను భయపడేటట్టు లేడు. భయపడ్డాడు. అవును, ఇప్పుడు అంత లేదు, పోయింది. అది దగ్గరకు వచ్చేదాకా కొంచెం చేసిన గులాబ్ జామున్లు మా శిరీష బర్త్డే అయిపోయినాక ఈ రోజు తింటుంది. ముందు రోజేమో అక్క నాకు గులాబ్ జామున్ చేయి అక్క నేను తింటా అక్క అన్నది. ఇంకో ఈ రోజు తింటుంది గులాబ్ జామున్. అంటే నిన్న తిందాం అనుకున్నాము, మళ్ళీ ఏమైంది నైట్ అంటే ఆ రోజు వేసి వచ్చి బయటగా కేక్ అవి తీసుకొచ్చినప్పుడు ఆడ బావ వాళ్ళు ఎగ్ పఫ్ ఇప్పించారు, అది తినేసినాము. స్వీట్ ఒకటి ఇప్పించారు, అది తినేసినాము. ఇక రాడైపోయినా నైట్ కేక్ తిన్నాము. మళ్ళా జ్యోతి వాళ్ళ ఇంటికి పోయి శారీ తీసుకొని వచ్చినాక ఇంటికి వచ్చినాక మిగిలిన కేక్ అది తిన్నాము. ఈ రోజు ఏం లేదు, గులాబ్ జామున్ తింటుంది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి పాపం క్రియాన్స్ పైకే చూస్తుంది. తింటాడు ఆయన తింటలే, టేస్ట్ ఒక్కటే చూసిన తీయ ఉంటది కదా, ఎక్కువ మళ్ళీ దగ్గు వస్తుంది. పెట్టు మనం ఆయన దాన్నే చూస్తాం. కేక్ మాత్రం కొంచెం టేస్ట్ బాగున్నాయి అంట. ఆ రోజు మన ఇంటికి వాళ్ళందరికి వస్తే ఒక్కొక్కటి ఇచ్చిన మంచిగా ఉన్నాయి అక్క అని చెప్పి ఇంకొకటి వేసుకొని తిన్నారు. బాగున్నాయి, మళ్ళీ చిన్న చిన్న మంచిగా వచ్చినాయి. ఇట్లా చిన్న చిన్న ఉంటేనే మంచిగా ఎవరికైనా నోట్లో పెట్టడానికి కూడా బాగుంటాయి. పెద్ద ఉంటే దాన్ని కట్ చేసి పోసుకొని వేసుకొని తినాలి. కానీ బాగున్నాయా లేవు మరి? సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. వస్తుందా లోపలికి? నన్ను తీసుకోవాలేడు బండి మీద. వచ్చిందా అక్క? అయ్యా నాన్నని కూడా ఎవరిని చూడవా? అక్కనే చూస్తావా? ఇక పూ కింద పడ్డది. మీరు పోలే. అవును, ఎప్పుడు పోదాం బావ? ఇంకా ఇక్కడ పని ఉంది, అయిపోయినాక వచ్చి స్నానం చేసినాక పోదాం. మీరు రెడీ ఉంటుంది. ఓకే, ఒక గంట సేపు అయిపోతుంది పని. డిమార్ట్ పోయి రానని అడుగుతున్నావారా? పొద్దున పోయేటప్పుడు చెప్పినాం కదా డిమార్ట్కి పోయి షాపింగ్ చేస్తాము, మేము బట్టలు తెచ్చుకుంటాము అని చెప్పినాము. అందుకే రాగానే అడుగుతుంది కదా. అందరు బైకాడికి పోయి అత్త లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మామ కూడా లేడు, వాళ్ళ ఇంటికి పోయింది. రాలే మామ ఇట్లా ఏమో తెలియదు. నేను ఫోన్ చేయాలి అత్తకి. ఇప్పుడు నువ్వు ఊకే వద్దు వెళ్ళిపోమంటున్నావు కదా అత్తను, అందుకే వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. మొత్తం అన్నే ఉంటుంది. ఉండని యారా వాళ్ళ ఇంటికన్నా మన ఇంటికాడ ఉంచుకుందామా? మన ఇంటికాడనే ఉండనియా? మరి ఎందుకు కొట్లాడుకుంటారా మరి మీరు ఇద్దరు ఊకే? నేను ఇటు మాట్లాడుతున్నా, గట్ ఎందుకు పోతున్నావు? ఇటు చూడు.
టీవీ చూస్తావా? వద్దు, నడుగు ముందు ఫ్రెష్ అప్గా నడు. మరి మేము డిమార్ట్ పోతున్నాం, రావా? డబ్బల ఫ్రాక్ ఏం కట్ట, ఉత్తి పాయింట్ షర్ట్ వేస్తా అంతే. ఎందుకు వద్దు? నడు ముందు అయితే ఫ్రెష్ అప్గా. డిమార్ట్ లేదు, ఏం లేదు. చూడు ఒకసారి సిగ్గు పడుతున్నాడు చిన్న క్రియాన్స్. అవునా? సిగ్గు పడుతున్నాడు. ఏమేమి క్రియాన్స్? టైము 5 అవుతుంది. మేము ఎప్పుడు రెడీ ఉన్నాం మనము, మీరు ఎప్పుడు రెడీ ఉన్నారు? అయిపోయింది బావా. ఇంకా బొట్టే పెట్టుకోలేదు బావా నువ్వు? బొట్టు పెట్టుకుంటే అయిపోతుంది. బొట్టు పెట్టుకుంటే అయిపోతుందా? రైట్, గుడ్ గర్ల్. నువ్వు రెడీ అరా అన్న? నువ్వు బొట్టు పెట్టుకోలేదు. పెట్టుకున్నావు ఎప్పుడు పెట్టుకుంటావు? మళ్ళీ నువ్వు లేట్ అవుతావు. మళ్ళీ హార్డ్ వర్క్ ఎక్కువైంది ఇలా. పొద్దుగాల మేము 11 గంటలకు పోయినాం, ఇప్పుడు 5 గంటలకు వచ్చినాం. ఏం చేసిరంటే ఏం చేసినట్లేదు. మళ్ళీ ఏమేది చేయలేరా? ఒక తీసుడు ఎప్పుడు పట్టండి గడపార పట్టి సాయంత్రం పొక్కులు వస్తాయి చూడు, నాకు ఇప్పటికి మండుతున్నాయి. ఎట్లయినా చూడు పొక్కులు వచ్చి ఇటువంటి చేతులకు పొక్కులు వస్తేనే మేము సుఖ అంటే ఇట్లా తింటున్నాం. అబ్బా డైలాగ్ అన్నాడు నాన్నగారి చేతులు చూసి, నా చేతులు ఇట్లయినాయి కాబట్టి నీ చేతులు అంతా నా చేతులు ఇంత కర్రగా ఉన్నాయి కాబట్టి నీ చేతులు అంతా తెల్లగా. అయితే ఏమైంది తెలుసారా? వస్తూనే నాన్నగాడు ఆడ కూర్చొని అంబలి తాగుతుందిరా. మైదాకు చూసిన, నా చేతులు చూసుకున్నా. మన గడపార పట్టి టేప్ పట్టుకొని ఆ మట్టి పార అంతా ఎట్లా చేసినాం. ఈజీగా స్నానం చేయకముందుకు ఇట్లా చూసి పెట్టేసరికి నాన్నగారి చేయమో చల్లగా ఉంది, నా చేయమో కర్రగా పొక్కులు వచ్చి అంతా ఇట్లుంది. చూసినవారా నాని, నాన్న చేతులు ఇంత కష్టంగా ఉన్నాయి కాబట్టి నీ చేతులు ఇంత తెల్లగా ఉన్నాయి రా అన్న. అది మ్యాటర్. అయితే యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి 23rd రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం. నానిక చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ 6 o'clock 5 o'clock బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. యాక్చువల్లీ మేము అనుకున్నాం అంటే 22nd రోజే బయలుదేరుతాం అనుకున్నాం, కానీ 22ndకి వీళ్ళది యానివర్సరీ ఉంది. పోయినసారి యానివర్సరీగా నేను అమ్మ హాస్పిటల్లో ఉండే, అప్పుడు కూడా చేసుకోకపోతున్నాం. ఇప్పుడు సెకండ్ది కాబట్టి కొంచెం అందరూ ఉన్నాం కాబట్టి ఈయన ఒక కేక్ మంచిగా కట్ చేసి మళ్ళీ చికెన్ మటన్ తెచ్చుకొని మళ్ళీ ఒక చిన్న దావత్ ప్లాన్ చేసుకొని అది అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బయలుదేరమని అనుకుంటున్నాం. లేదు అంటే 22nd రోజే ఈ కార్యక్రమం అంతా పొద్దున పెట్టుకొని సాయంత్రం బయలుదేరవచ్చు. ఎందుకంటే నైట్లో మనం జర్నీ చేసినామంటే ఎర్లీ మార్నింగ్ మనకు అక్కడ చూడడానికి ఉంటుంది. అయితే ప్లాన్ ఎక్కడెక్కడ ఇచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాబలేశ్వరం ఫస్ట్ టూర్ వచ్చేసి మహాబలేశ్వరం. ఇక్కడ కర్ణాటక ఆగుతలేము, ఇంకోటి మహారాష్ట్ర కూడా అక్కడ లాస్ట్ అవుతుంది. మహారాష్ట్రలోనే డైరెక్ట్ లాస్ట్ బార్డర్ ఇక అక్కడికి మహాబలేశ్వరం చూసుకొని దాని తర్వాత ముంబై సిటీకి వస్తున్నాం. ముంబై సిటీలో ఒకరోజు స్టే చేస్తాం, అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని తిరిగి అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ సూరత్, అక్కడ ఉన్న ప్రమోషన్ అది కంప్లీట్ చేసుకొని దాని తర్వాత సోమనాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. ఒకవేళ దాని బిఫోర్ ఇంకొకటి ద్వారకా ఉంది, శ్రీకృష్ణ అది ద్వారకా 1 డేలో అయిపోతేనేమో ఓకే. అక్కడ నుంచి డిస్టెన్స్ చూసి ఆ నుంచి మళ్ళీ సోమనాథ్ వెళ్తున్నాం. సోమనాథ్ వెళ్ళి అక్కడనే బీచ్ చూసుకొని ఆ రోజు ఒక్కరోజు జ్యోతిర్లింగం కదా, శివలింగం ఎన్నిసార్లు ధ్వంసం చేసిరు, ఆ జ్యోతిర్లింగాన్ని ఎన్నిసార్లు సర్వనాశనం చేసిరు, నిజంగా చాలా గ్రేటు. దాన్ని ఇప్పటికే 5 సార్లేమో 6 సార్లేమో పునర్నిర్మించారు. అంటే ఎన్నోసార్ల విదేశీయుల దండయాత్రల సర్వనాశనం అయినటువంటి ఈ జ్యోతిర్లింగం నిజంగా చాలా గొప్ప. అసలు దాని విశిష్టత తెలుసుకున్న తర్వాత సోమనాథ్ టెంపుల్కి జీవితంలో ఒక్కసారైనా పోవాలనిపించింది. మనకంటే శ్రీశైలం ఉంది, అంటే జ్యోతిర్లింగాలల్లో మనకొకటి ఇక్కడ శ్రీశైలం, అక్కడ పోతే అదొకటి. జ్యోతిర్లింగాలు మొత్తం ఎన్ని? 4, 5, 9 అనుకుంటా. పంచపీఠాలు 9 ఉంటాయి అనుకుంటా. అమ్మవారి జ్యోతిర్లింగాలు కాదు, ఏదో నాకు అంత గుర్తులేదు. జ్యోతిర్లింగాలు అయితే తెలిసిన కమెంట్ చేయండి. మళ్ళీ సామాన్న అట్లా కాదు ఇట్లా కదా నాకు గురించారా, నాకు తెలియదు, మర్చిపోయినా. జ్యోతిర్లింగం కాబట్టి సోమనాథ్ ఆలయం అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం దర్శించుకోవాల్సిందే. సోమనాథ్ టెంపుల్ తర్వాతనే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు టైం ఉంటేనేమో ఓకే. ఇంకో విషయం ఏంటంటే 1వ తారీఖే దశమి వస్తుంది. ఆ దశమికి మళ్ళీ అమ్మకు నైవేద్యం పెడతాం కదా. ఇదే విషయం నేను ఒకవేళ అటు ఇటు అవుతుందేమో, 2 days అటు ఇటు అయింది అనుకో, మనం ఏం చేయలేము. అందుకని పంతులు గారిని కూడా ఫోన్ చేసి అడిగిన, పంతులు గారు మరి దశమి యాక్చువల్ అమ్మ చనిపోయిందేమో 8వ తారీఖు, కానీ 1వ తారీఖు మనం దశమి రోజు నైవేద్యం పెడుతున్నాం. అయితే ప్రతి నెలలో 2 దశమిలు వస్తాయి. అయితే ఆ రోజు ఏం చేయమన్నాడంటే, ఒకవేళ
మనం అందుబాటులో లేకపోతే అక్కడనే నదులలో ఉంటాయి కాబట్టి అక్కడ పిండ ప్రదానం చేసింది ఈ నైవేద్యం కంటే ఇంకా పవిత్రమైందంట. అలా చేస్తే ఇంకా మంచిగా శాంతి ఇస్తుంది అని చెప్పేసి పంతులు చెప్పిండు. ఒకవేళ అలాంటి సందర్భం వస్తే అక్కడనే చేస్తాం. లేదు ఒకవేళ మధ్యలో ఉన్నాం అది కూడా మనకు సెట్ కాలేదంటే కనుక 1 తారీఖు మిస్ అయిపోతే మళ్ళీ 14 తారీఖు 16 తారీఖు మళ్ళీ దశమి వస్తుంది. ఆ దశమికి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఎక్కడైతే మళ్ళీ స్టార్ట్ అంటే అమాసకు ముందు వచ్చే దశమికి మళ్ళీ మనం పెట్టుకోవచ్చట. అయితే ఈ విషయం కూడా నేను పంతులతో మాట్లాడేసిన అయిపోయింది. ఏంటంటే ఒక్కసారి పోతున్నాం కానీ రిటర్న్ అనేది మన చేతుల్లో ఉండదు కదా. అన్ని ప్రిపేర్ చేసుకొని పోయినా కూడా చెప్పలేం సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకని చెప్పేసి ప్రీ ప్లాన్డ్గా అన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక ఈ రోజు అయితే ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకంటే టీ షర్ట్లు అన్నీ జర తెలిసిపోతున్నాయి, జర కంఫర్ట్ ఉండాలి కదా. లాంగ్ వెళ్తున్నాం కాబట్టి షార్ట్లు ఇంకా టీ షర్ట్లు హాఫ్ షర్ట్ రౌండ్ టీ షర్ట్లు వాళ్ళకు ఫీడింగ్ ఏమంటారు నైటీస్ కాదు ఫీడింగ్ కుర్తాస్ ఏవో ఉంటాయి అవి శిరీష కూడా డ్రెస్సులు నీకు నానిగానికి బుడ్డగానికి బుడ్డబాబుకి అందరు కలిసి తీసుకొని రావాలని చెప్పేసి ఇప్పుడైతే హైదరాబాద్ పోతాం.